హాయ్ హలో అండి, అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము ఆ సీతారాముల యొక్క దివ్య చైతన్యముతో, పరమ గురుమండలి యొక్క చైతన్యము, హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనము సీతాయనం బుక్ మనం చదువుకుంటున్నాం మాస్టర్స్. మనము ఎంతవరకు చదువుకున్నామంటే, సీతామాత అక్కడ అడవిలో ఉండేటప్పుడు అక్కడికి పార్వతీమాత వస్తుంది పక్షి రూపంలోని. తనకి ఎంతో చక్కగా ధ్యానంలో కనిపిస్తుంది, నువ్వు అక్కడ నీరు కానీ పళ్ళు కానీ తీసుకోవద్దు, అంతా మాయా వాళ్ళ ఏర్పాటు చేస్తున్నాడు రావణుడు అని. అప్పుడు ఆ పక్షి రూపంలోనే అక్కడే ఉండిపోద్ది. అప్పుడు పార్వతీమాత అడుగుతుంది అనమాట, నాకు రామునితో చైతన్యం కట్ అయిపోయింది, ఆ కనెక్టింగ్ ఏర్పరచాలి నాకు అంటే. అప్పుడు ఆ హనుమాన్ వస్తాడు మీకోసం, అప్పుడు రాముని యొక్క ముద్ర నీకు తెస్తాడని పార్వతీమాత చెప్తుంది. తర్వాత మళ్ళీ రాక్షస స్త్రీలు వస్తారు, పళ్ళు పాను వాటర్ తెస్తే తాగదనమాట. తాగకుండా తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతే ధ్యానంలోని మళ్ళీ దేవాహుతి వస్తుంది అనమాట. తనకి దేవాహుతి కాంతి రూపంలోని వచ్చి, ఇక్కడ నువ్వు ఇక్కడికి వచ్చావు, అయోధ్యలు తెలియకుండానే నువ్వు చక్కగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా హీల్ చేసావు, మరి అలాగే నువ్వు లోపల నుంచి వర్క్ చేయాలి. శ్రీరాముడు బయటంతా బయట వర్క్ చేస్తారు అని. తర్వాత వాళ్ళిద్దరూ కూడా, ఆ దేవాహుతి సీతామాత కూడా ఒక కాంతి రూపంగా మారిపోయి అయోధ్య నగరంలోని సరయూ నది దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా సీతామాత కోసం ప్రార్థనలు చేస్తారు. ఆ సీతామాత యొక్క ఆ ఎనర్జీ సీతామాతకు ఉంటుందన్నమాట. ఆ కాంతి, ఆ ప్రార్థనలో చూడు నీ కోసం వాళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారో అని దేవహూతి వాళ్ళకి చూపిస్తుంది అనమాట. ఆ స్త్రీలు ఆ సృష్టించిన శక్తి గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ నీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారు, చక్కగా ఆ స్త్రీల ప్రేమ భక్తితో నువ్వు సేద తీరు అని దేవాహుతి సీతామాతకి చెప్తుంది అనమాట. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇదంతా ధ్యానంలోనే మాత చూసుకుంటుంది. కొద్దిసేపటికి ఆ దేవాహుతి కూడా ధ్యానంలోంచి వెళ్ళిపోవటం, వీడికి ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. వెళ్ళే ముందు ఒక విషయం చెప్తుంది అనమాట, నువ్వు లోపల నుంచి అంటే రావణాసురుడి లోపల మనసులో నువ్వు ప్రవేశించి అతనిలోని మార్పును నువ్వు తీసుకురావాలి, అతని మనసులో నుంచి నువ్వు చెయ్యాలి, అసలైన యుద్ధం అక్కడ జరగాలి. మరి శ్రీరాముడు బయట యుద్ధానికి అందరినీ తయారు చేస్తున్నాడు, బాహ్య యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు మరి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోద్ది అనమాట. ఈవిడ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లంకలోని వాస్తవంని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ స్త్రీలు తనకి ఆహారం తీసుకొస్తారనమాట. తీసుకొస్తే అవి కూడా తీసుకోకుండా మళ్ళీ వద్దని చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోద్ది సీతామాత. అంతవరకు ఎవరు చెప్తున్నారు? ఈ కథ అంతా కూడా సోమ అనసూయకి, వాళ్ళ అమ్మగారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తుంది. మనం అంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు సీత బోధ అన్న పాయింట్ గురించి మనం చదువుకుందాం మాస్టర్స్. ఇప్పుడు సోమ చాలాసేపటి నుంచి మాట్లాడుతుంది. సోమ నీకు అలసటగా ఉందా అని వాళ్ళ అమ్మగారు అనసూయ అమ్మగారు అడిగారనమాట. త్వరలో నాకు కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది అని జవాబిచ్చి ఒక గాఢ శ్వాస తీసుకొని మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టింది. సీతతో మాట్లాడిన కొద్ది రోజులకి మండోదరికి ఒకానొక భయంకరమైన కల వచ్చింది. ఆమె యువతిగా ఉన్నప్పుడు రావణుడు ఆమెను వివాహం చేసుకుంటానని అడుగగా, అంటే రావణాసురుడి భార్య మండోదరికి ఒక కల వచ్చిందంట. అదేంటి అంటే, రావణాసురుడు వివాహం అవ్వకముందు ఆ మండోదరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు తిరస్కరించారట. అతని కోపానికి ఇంట్లో వాళ్ళందరూ తల్లడిల్లగా ఆమె భయభ్రాంతురాలైంది. ఆ రాత్రి అతను ఆ మండోదరిని కూడా అపహరించాడు. అతని పట్ల ఆమెకు ఉన్న భయము అతనికి లొంగిపోయేలా చేసింది. రావణాసురుడి భార్య కూడా
బలవంతంగానే తీసుకొచ్చాడనమాట. అతను చివరికి అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేకపోయిందట మండోదరి తల్లికి. మరి క్రమముగా ఆ భయము ప్రేమ ఆరాధనలుగా మారి అతనే ఆమె జీవితంగా మారిపోయింది. మరి ఆమె ఆలోచనలు పనులు అన్నీ కూడా అతని సౌఖ్యము సమృద్ధుల కోసం. మరి భర్త అయిపోయాడు కాబట్టి ఇంక వివాహం చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, తప్పదు కదా. అతను ఆరోగ్యంగా అతనికి అనుకూలంగా మారిపోయింది. మరి తన గురించి తాను ఏమీ కూడా కోరుకునేది కాదు. దాదాపు ఆమె దేవుడిగా కూడా మారిపోయాడు ఆవిడ మనసులో. మరి కలలో ఆమె అతని రాక్షస రూపము చూసింది. దాంతో మళ్ళీ ఇంకొకసారి అతనంటే భయం ఏర్పడింది. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి ముద్దయిపోయిందంట. నిద్రలో కలలో కనిపించింది మండోదరికి రావణాసురుడి ఆ రాక్షస రూపం చూసి భయపడిపోయి తనకు తెలివి వస్తుందనమాట. గబగబా దుస్తులు ధరించి పరుగు పరుగున తోటలోకి వెళ్ళి మాత ధ్యాన సాధన చేస్తున్న చోటికి వచ్చిందట. ఆమెను కదిలించటం ఇష్టం లేక మండోదరి నిశ్శబ్దంగా కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె సీత వద్దకే ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు, కానీ వేరే ఎటు వెళ్ళాలో మార్గం లేదు. ఆమె తన కళ ఒక పీడ కళ అని భయపడింది. తన ప్రియభర్త రావణుడికి ఏదో భయంకర విపత్తు సంభవించబోతుంది అని తన మనసులో అనిపించిందనమాట మండోదరికి. ఆ తర్వాత మాత కళ్ళు తెరిచి తన ముందు కూర్చున్న మండోదరిని కూర్చొని ఉండటం చూసిందనమాట. ఆ మండోదరి మొహం అంతా భయంతో నిండిపోయి ఈవిడి వైపు కరుణతో చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి మండోదరి చేతిని మాత తన చేతిలోకి తీసుకొని ఆమెను తాకగానే మండోదరి ఏడవటం మొదలుపెట్టిందట. సీతమ్మతని చేయి పట్టుకోగానే మండోదరి, నిన్ను అపహరించినట్లుగానే అతను ఎంతో మందిని అపహరించాడు. నిన్ను అతను వివాహం చేసుకున్నాడు, మిగిలిన వారినందరినీ పక్కన పెట్టాడు. అతను మనుషుల మనసులలో కొత్త కట్టుబాట్లు నెలకొల్పుతాడు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరము. ప్రజలు అతనిని అనుసరిస్తారు. స్త్రీలను ఆనందము చేకూర్చే వస్తువులను చూసి ఉపయోగించి పక్కన పెడతాడు. లేదు మండోదరి, ఇలా జరగకూడదు, అతనిని ఆపి తీరాలి. సీతమాత చెప్తుందనమాట, నువ్వు కలలో చూసిందంతా నిన్నే కాదు, చాలామందిని ఇలాగే తీసుకొచ్చాడు, కానీ నిన్ను వివాహం చేసుకున్నాడు, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాడు. మరి ఇలా చేస్తే ఆ స్త్రీలందరినీ ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. అలా జరగకూడదు, దీన్ని ఆపాలి అని మండోదరికి సీతామాత చెప్తుందనమాట. ఆ మాట విని మండోదరి మౌనంగా ఉండి తన ముఖంపై ఉన్న చీకటినంతా తుడుచుకొని మళ్ళీ మాతని ఇలా అడిగిందంట, మరి ప్రపంచానికి ఇంత వినాశనం కలిగిస్తున్న వానిపై ఎంతో ఆప్యాయతను పెంచుకొని ఆరాధించటానికి గతంలో నేనేం చేసి ఉంటాను మాత? మరి ప్రపంచాన్ని ఇంత నాశనం చేస్తున్నాడు కదా, అతనిపై నాకెందుకు ఇంత ప్రేమ ఉంది? గతంలో అసలు ఏంటి, గతంలో నేనేం చేసి ఉంటాను? ఇటువంటి వ్యక్తిపై ప్రేమ పెట్టుకొని భర్తగా నేను ఎందుకు పొందాను? ఎందుకు ఈ పరిస్థితిలో ఉండటానికి గతంలో నేనేం చేసి ఉంటాను అని పాపం దుఃఖంతో అడుగుతుందట. అడిగితే మండోదరి, కళ్ళు మూసుకో, గతాన్ని చూడు అని మాత తన మండోదరి తలపై మృదువుగా తట్టగా మండోదరి అంతర్నేత్రంలో ఒకానొక గత జన్మ దృశ్యాలు ఆవిడికి కనిపించాయంట. సీతామాత చెయ్యి మండోదరి తలపై పెట్టగానే ఆ కథ జన్మ దృశ్యాలన్నీ కనిపించాయంట. ఆమెకు తన తల్లిదండ్రులు ఏ వివాహానికి ఒప్పుకోకపోవడం కనిపించింది. అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తెకు తగిన వరుడెవరు వారికి కనిపించక ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఆమె హృదయం తన జీవితాన్ని అంకితం చేయగల భర్త కోసం ఆరాటపడింది. తనకి వివాహం జరిగితే తాను తన భర్త కోసం తన అవసరాలను త్యాగం చేసే ఆదర్శవంతమైన భార్యగా ఉంటానని పదే పదే తనలో తాను అనుకుంది. అంటే ఎవరొచ్చినా వాళ్ళ తల్లిదండ్రులు తనకి అంటే తగిన వరుడు దొరకలేదని తన తల్లిదండ్రులు వివాహం చేయలేదు. అలా నేను అనుకుందనమాట మండోదరి. నేను ఇలా ఉండిపోతానేమో, వివాహం అవ్వకుండా ఉండిపోతానేమో అనుకొని మనసులో ఒక మాట అనుకుందంట. తనకి ఎవరు భర్త కింద వచ్చినా తనకి ఎంతో ఆదర్శమైన భార్యగా నేను ఉంటాను అని తన మనసులో అనుకుందనమాట. ఆ ఆకాంక్ష జీవితం అంతా ఆమెతో నిలిచిపోయి మరణశయ్యపై ఆమె చివరి కోరిక మరుజన్మలో తనకు భర్తను పొందగలిగే అదృష్టం ఉంటే అతని కోసం నేను సర్వస్వము త్యాగం చేస్తాను,
అని మరణించే ముందు కూడా అలా అనుకుందట. ఆ గత కోరికను సంతృప్తి పరచడానికే నిన్ను నీవు త్యాగం చేసుకున్నావు అని సీతమాత చెప్పిందనమాట. మరి ఇక్కడ నీ పొరపాటు ఏంటి అంటే, నీ కోరిక సమాజానికి మంచి జరగాలి అనుకోకపోవటము, నిజంగా నీకు ఏది మంచిదో అది కావాలనుకోకపోవడము. నువ్వు అనుకున్నది దానివల్ల నీకు మంచి జరగాలి, లేదంటే సమాజానికైనా మంచి జరగాలి నువ్వు అలా అనుకున్నది. కానీ నీకు మంచి లేదు, సమాజానికి కూడా మంచి జరగలేదు. నిజంగా నీకు ఏది మంచిదో, ఏది కావాలనుకుంటున్నావో ఎవరికైనా మొట్టమొదటి బాధ్యత వారి గౌరవము మండోదరి. భర్త పట్ల ఆరాధన కంటే అదే ముందు వస్తుంది. ఒక విషయంలో నువ్వు విజయం సాధించావు, పరిపూర్ణమైన భార్యగా ఉన్నావు. కానీ స్త్రీగా నీ హుందాతనాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యావు. నువ్వు భార్యగా విజయం సాధించావు, కానీ స్త్రీగా నువ్వు విఫలమయ్యావు. ఇప్పుడైనా ఒక స్త్రీగా నీ గౌరవాన్ని కాపాడుకో. అలా లేనప్పుడు నువ్వు ఆదర్శ అర్ధాంగివి అవగలవా? నువ్వు నీ భర్త కోసము ధర్మాన్ని త్యాగం చేశావు. అది బాధకు, ఇబ్బందికి దారి తీసే చర్య. అతను ఇతర స్త్రీల పట్ల వ్యవహరించే విధానం చూసి కూడా నువ్వు మౌనంగా ఊరుకున్నావు. అతని అధికార దాహాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని అన్నింటినీ చూస్తూ అతనిని కాదు అనే ప్రయత్నమే చెయ్యలేదు. నువ్వు కనీసం అక్కడ ఆపట్లేదు. అతను పై వాళ్ళ స్త్రీలను అందరినీ తీసుకొచ్చి ఆ విధంగా చేస్తూ ఉన్నా నువ్వు ఊరుకుంటున్నావు అని సీతమాత చెప్తుందన్నమాట మండోదరికి. మాత చెప్పడం ప్రారంభించింది. రావణుడు నీ శరీరాన్ని మాత్రమే అపహరించలేదు, నీ మనసును కూడా అపహరించాడు. ఆ అపహరణ నుంచి విడుదల పొందు. నువ్వు విడుదల పొంది తీరాలి మండోదరి. కేవలము అది నీ కోసమే కాదు, లంక కోసము. ఇక్కడ అసలైన బందీవి నువ్వు, నేను కాదు. కనుక నా గురించి విచారించకు. సీతమ్మ చెప్తుంది, ఇక్కడ నేను బందీగా ఉన్నాను అనుకుంటున్నావేమో, నేను ఇక్కడ బందీగా లేను. నువ్వే అతనికి బందీ అయిపోయావు, అసలైన బందీవి నువ్వే. కాబట్టి నా గురించి నువ్వు అసలు విచారించవద్దు. రావణుడు నన్నేమీ చెయ్యలేడు. స్వేచ్ఛ మనసులో ఉంటుంది మండోదరి. నీ మనసుకు విడుదల కలిగించి నువ్వు స్వేచ్ఛగా ఉండు. నేనేం చేసి ఉండవలసింది సీత అని మళ్ళీ అడుగుతుందనమాట. సీతమాత చెప్పిన మాటలన్నిటికీ మరి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, రావణుడు ఎంతో శక్తివంతుడిగా ఎదిగాడు. నేను ఒకానొక స్త్రీని మాత్రమే ఏం చేస్తాను అని అనుకుంటున్నాను మనసులో అని ఆవిడ అంటుందన్నమాట. నేనేం చెయ్యగలను చెప్పు మాత అని అంటే, అప్పుడు మాత నవ్వి, నువ్వు శక్తిమంతురాలివి కాదా మండోదరి? నువ్వు రావణుని వదిలి వెళితే అతని శక్తిలో సగం ఎగిరిపోయినట్లే. నువ్వు చాలా శక్తిమంతురాలివి, అతన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపో, అతనిలో సగభాగము శక్తిహీనమైపోతుంది, సగం పోయినట్టే అని చెప్తుందనమాట. అతనిని వదిలివేయటమా? ఆ ఆలోచన ఎన్నడూ కూడా మండోదరి మనసులో మెదలలేదు. ఆమె వణికిపోయిందట ఆ మాటకి. మరి నిన్ను ఎక్కడ నిలిపి ఉంచేది ప్రేమయేనా, లేక భయమా, లేక చాలా కాలం క్రితం అప్పటి పరిస్థితుల్లో నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞ? ప్రేమ నుంచి కానీ, స్వార్థపూరిత కోరిక నుంచి కానీ జనించదు. స్వేచ్ఛ నుంచి ప్రేమ పుడుతుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా మండోదరి అని అడుగుతుందనమాట. నువ్వు అతని దగ్గర నుంచి వెళ్ళిపో. నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నావా? ఆ స్వేచ్ఛ అన్నది ప్రేమ నుంచి పుడుతుంది. నువ్వు నిజంగా స్వేచ్ఛగా ఉన్నావా అని అడిగితే ఆవిడ జవాబు చెప్పలేదట. తర్వాత మెల్లగా అతని చర్యల వల్ల ఏర్పడే భయంకర పరిణామాలన్నీ ఆవిడికి కళ్ళెదురుగుంటూ కనిపిస్తున్నాయి. మరి అవి దగ్గర పడుతున్నట్లున్నాయి సీత. మరి అతని దుశ్చర్యలకు మా పిల్లలు కూడా మూల్యం చెల్లించాలా అని మండోదరి అడుగుతుంది సీతమ్మతను. మా పిల్లలు కూడా అతను చేసిన పాపాలకి మా పిల్లలు కూడా అనుభవించాలా? ఏ ఒక్కరూ ఇతరుల దుశ్చర్యలకు ఫలితం అనుభవించరు. వాళ్ళ చర్యల ఫలితాలను ఎవరికి వారే అనుభవిస్తారు. వారికి తమ తండ్రి ప్రవర్తనను అంగీకరించకూడని సమయం ఇంకా రాలేదు. మండోదరి అడుగుతుందనమాట. మా పిల్లలు కూడా అతను చేసే పనులకి కర్మ శిక్ష అనుభవించాలంటే ఎవరికి ఎవరు ఫలితం అనుభవించవలసిన అవసరం లేదు.
వాళ్ళ తండ్రి ప్రవర్తనను ఇంకా అంగీకరించుకోవడానికి సమయం ఇంకా రాలేదు. కానీ ఆ విధంగా చేస్తారా? నాకు భయమేస్తుంది మండోదరి. యుద్ధములో 2 వైపుల వారు చాలామంది మరణిస్తారు. ఈ మొత్తం విషయంలోని విషాదం అదే. అది నిరోధించగలిగితే ఎప్పటికీ రావణుని క్రోధము, అతిశయము పెకలించి అతనిని మోహము, అత్యాశల నుంచి విడుదల చేయగలిగితే యుద్ధము ఆగే ఆశ ఉంది చెప్తుందనమాట మాత. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎంతోమంది మరణిస్తారు. కానీ ఎప్పుడైతే మనము అతని మనసులో నుంచి ఈ క్రోధము, అతిశయము బయటికి తీయగలుగుతామో, మోహము ఇటువంటివి, అప్పుడు యుద్ధం అన్నది ఆగుతుంది అని సీతామాత చెప్తే అప్పుడు మండోదరి అంటుందట, నేనేం చేయగలను సీత అని ఏడుపు ఆపి సీతను ఆశగా అడుగుతుందనమాట మండోదరి. నీకు ఒక ఎంపిక ఉంది మండోదరి. నీవు అతనిని వదిలి నీ పుట్టింటికి వెళ్ళు, లేక ఇక్కడే ఉండు. కానీ జరగబోయేదానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. పార్వతీదేవిని అడుగు, ఆమె నీకు అవసరమైన శక్తినిస్తుంది అని మాత చెప్తుందనమాట. నువ్వు ఒక 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 ప్రతిజ్ఞలాగా ఒక సంకల్పం చేసుకో. నువ్వు అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపో, లేకపోతే ఇక్కడే ఉండిపో. కానీ ఏం జరుగుతున్నా సరే నువ్వు దానికి సిద్ధంగా ఉండు. నీకేదైనా సహాయం కావాలంటే పార్వతీమాతను అడుగు, ఆవిడ నీకు శక్తిని ప్రసాదిస్తుంది అని మాత చెప్తుంది. అప్పుడు మండోదరి కొంచెం సేపు అలా నిశ్శబ్దంగా ఉండి మాట చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండి, తరువాత జరగబోయేదానికి నేను నా బాధ్యత వహిస్తాను. స్త్రీల గొంతుకులు మోగబోయినప్పుడు జరిగేదానికి నేను సాక్షిగా ఉంటాను. అంతేకాక జరగబోయే నష్టాన్ని నేను పోడ్చగలను అన్న నమ్మకంతో నిలిచి ఉంటాను అని చెప్పిందట. కొంచెం సేపు అలా ఉండి నేను జరగబోయే నష్టాన్ని నేను దాన్ని పూర్తి చేస్తాను, నేను నమ్మకంతో ఉంటాను మరి అని చెప్పి హఠాత్తుగా మండోదరి ముందు ఆమె కుమారుల ప్రతిబింబాలు, ఆవిడకి 2 పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా ఆవిడ కళ్ళు ఎదురుగుంటూ కనిపిస్తున్నారట. మరి మళ్ళీ మండోదరి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టిందట. సీత, నువ్వు తల్లివి కాదు, నీకు ఒక తల్లి విచారం గురించి తెలియదు అని చెప్పిందంట. దానికి మండోదరి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు చూసేదంతా అందరూ నా పిల్లలే, వారితో పాటు నేను బాధపడతాను. నీవు నీ కుమారుల మరణానికి కన్నీటిని కారుస్తున్నాము, వారు నా కుమారులు కూడా అని మాత కొంచెం సేపు ఆగి అన్నదట. మళ్ళీ మండోదరి, నువ్వు ఈ జాతికి చెందిన దానివి కాదు, వారి మార్గాలు నీ మార్గాలు కాదు. నీ మనసులో నిన్ను నువ్వు వేరు చేసుకో. దానివల్ల నీ స్వస్థతాశక్తి బలంగా వృద్ధి చెందుతుంది. అది చాలా అవసరము. నువ్వు ఇంకా పిల్లలు కలలేదు కాబట్టి నీకు తల్లి ప్రేమ గురించి తెలియటం లేదంటే నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు మండోదరి. మీరందరూ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా పిల్లలే, నేను కూడా చాలా బాధపడతాను. ఇప్పుడు నీ పిల్లలకి ఏం జరిగినా నేను కూడా బాధపడతాను అని చెప్పి అంటే, మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీ మనసులో నీ మనసును నువ్వు వేరు చేసుకో, నీకు స్వస్థతని చేకూర్చుకో నీకు నువ్వే. అప్పుడు నీకు ఒక శక్తి అన్నది వస్తుంది, అది నీకు చాలా అవసరము అని సీతమాత మండోదరికి చెప్తుందనమాట. అప్పుడు సీత, నిన్ను నేను శిలలాగా స్థిరంగా ప్రవహిస్తున్న నదిలాగా సున్నితంగా చూస్తున్నాను. రెండూ కలిగి ఉండటం ఎలా సాధ్యము? మృదువుగా ఉన్నట్లయితే నలిపివేయబడతారు, గట్టిగా ఉంటే ప్రేమ ప్రవహించదు. నేను నిన్ను ఒక శిలలాగా స్థిరంగా ప్రవహిస్తున్న నదిలాగా సున్నితంగా చూస్తున్నాను. సున్నితంగా ఉంటే నలిపివేస్తారు, గట్టిగా ఉంటే ప్రేమ ప్రవహించదు. మరి రావణుడు నిన్ను ఛిద్రము చేయడానికి తన మాయాశక్తులన్నింటినీ ఉపయోగించాడు, కానీ ఫలితం లేదు. అతను నిన్ను హింసించాడు, భయపెట్టాడు, దారుణమైన ప్రయోగాలు చేశాడు. అయినా సరే నువ్వు అతని పట్ల కోపము కానీ ద్వేషం కానీ లేకుండా కరుణతోనే మాట్లాడుతున్నావు. నీకు ఇది ఎలా సాధ్యము అని మండోదరి అడుగుతుందంట సీతామాతని. అతను నీ పట్ల ఎంతో దారుణంగా ఎన్నో మాయాప్రయోగాలు చేశాడు, అయినా సరే నువ్వు ఎంతో కరుణతో మాట్లాడుతున్నావు, అది ఎలా సాధ్యము మాత అని అడిగితే, ఈ కోపము ద్వేషము అనేవి బలహీనమైన మనసు ఉన్నవారికి ఉంటాయి. ఎవరైనా ఈ హానికారక ఉద్వేగాలను అధిగమించాలి.
నేను కోపాన్నో ద్వేషాన్నో ప్రదర్శించటం అంటే అది నా పైన రావణుని విజయము. మరి ఈ విశ్వాన్ని నిలిపి ఉంచే ప్రేమ మానవ ఉద్వేగాల కన్నా చాలా గొప్పది. ఆ ప్రేమ సున్నితము, స్థిరము, వ్యక్తిగతంగా ఎవరికీ చెందనిది. ఇక్కడ ఏ విభేదమూ లేదు మండోదరి. రావణుడు ఇంకా నేర్చుకోవలసిన రహస్యం ఇది. అతని హృదయము ప్రేమ రాహిత్యముతో ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి చెప్తుందనమాట. ఇక్కడ ద్వేషం అన్నది ఏమీ లేదు. అలా ఉంటే ఇక్కడ మనము బలహీనమైన మనసుతో ఉన్నట్టే. మరి ఈ ఈ లోకం కోసం, ఈ విశ్వం కోసం మనం నిలిపి ఉంచే ఈ ప్రేమ మానవ ఉద్వేగాల కన్నా చాలా గొప్పది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. రావణాసురుడు నేర్చుకోవాల్సిన రహస్యము ఇంకా ఉంది. అతనిలో ఆ ప్రేమ ఉన్నట్లు, ప్రేమ లేనట్లే నాకు ఇంకా కనిపిస్తుంది అని మాత చెప్తే, మండోదరి నుంచి చూపులు మరల్చి దూరంగా చూడసాగిందట మాత. అయితే అది సత్యము కాదు. ఎవ్వరూ ప్రేమ లేకుండా ఉండరు. కానీ అది లోతుగా దాగి ఉంటుంది. బాధ దానిని కప్పివేసి ఉంటుంది. ఈ బాధను తొలగించుకోవటం నేర్చుకుంటే, దానిని అధిగమిస్తే ఆ దాగి ఉన్న ప్రేమ విడుదలవుతుంది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ, కరుణ అన్నీ ఉంటాయి. కానీ మనలో ఆ కప్పబడి ఉంటాయట. ఆ కప్పడం అంటే మనకి ఆ సరికాని ఆలోచనలు, అహంకారము, ఈ ఉద్వేగాలు ఇవన్నీ ఉండటం వలన అది బయటికి కనిపించదనమాట. ఆ బాధను తొలగించటం నేర్చుకుంటే అప్పుడు ఆ ప్రేమ అన్నది బయటపడుతుంది. తిరిగి మండోదరి వైపు చూసి, అతని కోసం నువ్వు చేసిన త్యాగం అంతా మండోదరి అతని హృదయంలో లోతుగా పాతి పెట్టబడిన ప్రేమను మేల్కొల్పటానికి తోడ్పడలేదు. ఇంకా వేరే ఏదో అవసరం ఉంది అని మాత చెప్తే, మాత కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత, మండోదరి ఇది చాలా ముఖ్యము. నువ్వు నీతో శాంతంగా ఉంటూ నీ మనసుని రావన్న సంకెళ్ళ నుంచి తప్పించు. మిగిలిన వారు అతని వాస్తవ ప్రకృతి పట్ల ఎరుక పొందటం అనేది వారికే వదులు. ముందు నువ్వు నీతో శాంతంగా ఉంటూ, అంటే అందుకని చెప్తున్నారు, మనలో మనం ఇష్టపడటం, మన అంతరాత్మతో మనము అది ఏం చెప్తే అది వినటము, అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నువ్వు నీతో శాంతంగా ఉంటూ నీ మనసుని రావన్న సంఖ్యలు, అంటే నీ మైండ్ని వేరే దాని మీద, అతని మీద కాదు, అతని నుంచి నువ్వు నీ మనసుని తప్పించు. మిగిలిన వారు అతని వాస్తవ ప్రకృతి పట్ల ఎరుక పొందటం అంటే ఎవరి గురించి వాళ్ళు పట్టించుకోవద్దు. అంటే ఏది ఎలా ఉన్నా స్వీకరించు అని చెప్తుందట మాత. లోపల లోపల అది నువ్వు రాముడికి వదిలిపెట్టు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. లోపల లోపల అది రాముడికి వదిలిపెట్టే, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుందనమాట. సూర్యుడు నడినెత్తికి రాబోతున్నాడు. మండోదరి లేవబోయింది. ఆమె లేస్తుండగా మాత అకస్మాత్తుగా ఆమె చెయ్యి పట్టుకొని, నీకు ఒక కుమార్తె ఉంది అవును కదూ అని ఆ మండోదరిని అడిగిందంట సీతామాత. ఆశ్చర్యంతో తల ఊపి, ఆమె ఎంతో కాలం క్రితం వివాహమై వెళ్ళిపోయింది కనుక ఈ మందిరంలో ఎవ్వరూ ఆమె కూతురు గురించి మాట్లాడరు. ఆమె తన భర్త కుటుంబంతో ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఆమెను నేను చూడలేదు. మండోదరికి ఒక కూతురు కూడా ఉందట. ఆవిడ తన భర్తతో ఉంది. మరి ఇక్కడికి చాలా సంవత్సరాలు బట్టి కూడా నేను ఆవిడని చూడలేదు, నా కూతుర్ని. అంటే ఆవిడని రమ్మని పిలువు అని చెప్తుందనమాట. నా కుమార్తెను పిలవనా అంటే మండోదరి తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకోలేకపోయింది. మాత అవును తలాడించి, ఆమె నీకంటే వివేకవంతురాలు. ఇప్పుడు నీకు ఆమె తోడుంటుంది. మాత సలహాకు కృతజ్ఞతలు తెలిపి మండోదరి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. నీ కూతుర్ని నువ్వు మళ్ళీ రమ్మని పిలువు, ఆవిడ నీకు సహాయం చేస్తుంది, నీకు తోడుగా ఉంటుంది అని. తరువాత కొంతకాలానికి హనుమంతుడు వచ్చి మాతను కనుక్కున్నాడు. అతను మాత ముందు ప్రత్యక్షమైనప్పుడు వెంటనే అతను పార్వతీదేవి చెప్పిన మహాదేవుని ప్రత్యక్షీకరణ అని గుర్తించి లేచి పాదాలకు నమస్కరించబోయింది. వద్దు మాత, నేను నీ భక్తుడిని అని చెప్పి ఆపాడట హనుమంతుడు. మాత తలపట్టుకొని, ప్రభు అది ఎలా అంటే ఇక్కడ ఈశ్వరుడే హనుమంతుడి రూపంలో వచ్చాడనమాట. నేను నీ భక్తుడిని అంటే మరి ఎలా అంటే, అప్పుడు నేను శ్రీరామునికి నీకు సేవ చేయడానికి వచ్చాను.
నేను నిన్ను నా భక్తునిగా చూడలేను, కానీ నా పుత్రునిగా చూడగలను హనుమ అని సీతామాత చెప్తే హనుమంతుడు చాలా బాగుంది అన్నట్లుగా నవ్వి ఆ క్షణం నుంచి సీత ఆయనను పుత్ర అని పిలుస్తూ వస్తుందన్నమాట. అయితే నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు? లంక ఎంతో పెద్దది కదా అని అడిగిందట. రావణుడు ఈ తోటను దాచి ఉంచాడు, అందువల్ల అతనిని అనుమతి లేకుండా ఇక్కడికి ఎవరూ కూడా ప్రవేశించలేరు. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు అని సీతామాత హనుమంతుని అడిగితే, నేను ప్రాణమయ లోకము గుండా ప్రతిధ్వనిస్తున్న రాముని పవిత్ర నామము విని ఆ శబ్దాన్ని అనుసరించి దాని మూలం వైపు నుంచి వచ్చాను. నీ శరీరంలోని ప్రతి అణువు రామ 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 అని ప్రతిధ్వనిస్తుంది మాత. నా శరీరము, మనసు, ఆత్మ కూడా రామనామము అనుకంపిస్తూ ఉంటాయి. మాత శరీరంలోంచే రామ 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 అని ప్రతిధ్వనిస్తుందట ప్రతి అణువు కూడా. ఆ విధంగా నేను రాగలిగాను అంటే అప్పుడు మాత నవ్వి, ఇక్కడ ఏ ఏకాంత ప్రదేశంలో నీవు కనబడటము నాకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది అని మాత అతని చేతులను తీసుకొని తన ముఖానికి ఆనించుకొని తనను చేరినందుకు ఆమె ఎంతో ఆనందం పొందిందంట సీతామాత. ఎప్పుడైతే హనుమంతుడు వచ్చాడో ఇప్పుడు తనకి కొద్దిగా రిలాక్స్ అయిందనమాట. దాంతో శ్రీరాముడు ఎంతో దూరం లేడు అని అనిపించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించి సీత ఆ శ్రీరాముని ఉంగరాన్ని చూడగానే ఎంతో ఆనందము పట్టలేక ఒక పెద్ద కేక్ కూడా పెట్టిందట. ఆ ఉంగరాన్ని ఆమె వేలికి పెట్టుకోగానే శ్రీరామునితో ఆమె బంధము మళ్ళీ తిరిగి ఏర్పడిందట. మళ్ళీ శ్రీరాముని చైతన్యంతో ఆవిడ చైతన్యము కనెక్ట్ అయిందనమాట. మరి అలా చాలా కాలం తరువాత మళ్ళీ ఆయన హృదయ స్పందనను నేను వినగలుగుతున్నాను అని నెమ్మదిగా అందనమాట. నా రాముడు జీవించి ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ ఏర్పాటు ఎంతటి బాధకు దారితీసిందో ఎవ్వరికీ తెలియదు. అతని పరిస్థితి ఏమిటో తెలియకపోవటం అంటే అతను ఎలా ఉన్నాడో ఏంటో. ఇక్కడ సీతామాత ఎలా ఉందో అతనికి తెలియదు, ఇక్కడ ఎవరికెవరో తెలియలేని అయోమయంగా ఉన్నాము అని అవన్నీ అనుకుంటుందన్నమాట. మాత తన తలలో ఉన్న ఒకే ఒక ఆభరణము చూడమని, రావణుడు తనను బందీ చేయడానికి తాను అనుమతించిన నాటి నుంచి ధరిస్తున్న దానిని తీసి హనుమంతుడికి ఇచ్చిందట. చూడమని ఆభరణాన్ని, ఇది రామునికి ఇచ్చి ఆయనకు నా పరిస్థితి తెలియచెయ్యు, అది నా సాన్నిహిత్యాన్ని భావించటంలో తోడ్పడుతుంది, అది రాముల వారికి ఇవ్వు ఈ ఆభరణం అని చెప్పిందట. హనుమంతుడు సరే అని చెప్పి ఆమె చుట్టూ తినకుండా వదిలిపెట్టబడిన వాటిని చూసి, అమ్మ నువ్వు ఎంతో కాలం నుంచి ఏమీ తిని ఉండవు, నీ కోసము తోట నుంచి కొన్ని మామిడి పళ్ళు తెస్తాను అని అనగానే ఆవిడ తల ఊపి, రాముడు వచ్చే వరకు నేనేమి తినటము కానీ త్రాగటము కానీ చెయ్యలేను అని చెప్పిందట. పుత్ర హనుమ, నా బదులుగా నువ్వు తిను, నువ్వు తినేది నాకు శక్తిని ఇస్తుంది అని చెప్పిందట. నువ్వు తింటే నాకు ఆ ఎనర్జీ వస్తుంది అని చెప్పనగానే మాత తన తల పైకెత్తి చెట్టుపై నుంచి ఆ కోకవలాడుతున్న తెల్లటి పక్షిని చూసి ఆమె దానిని చూసి నవ్వగా ఆ పక్షి బదులిచ్చినట్లు, ఆ పైన పక్షి పార్వతీమాత పక్షి రూపంలో ఉంది కదా, మరి మాతకు ఆ పక్షికి మధ్య ఉన్న ఆ బంధము చూసి హనుమ నవ్వి, నాకు అర్థమయ్యింది, ఈ బందీఖానాలో నీకు తోడుగా ఉన్నవారిని నేను చూశాను అని హనుమంతుడు చెప్పగానే ఆనాటి నుంచి ఎంతకాలం గడిచింది. ఎక్కువ కాలము ధ్యాన స్థితిలో ఉండటం వల్ల సీతకు కాలము అక్కడ ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండిపోవడం వల్ల ఆ టైం కూడా తెలియలేదట మాతకు. మరి 9 నెలలకు పైగానే మాతా శ్రీరాముడు సైన్యాన్ని సమీకరిస్తున్నాడు, త్వరలో ఇక్కడికి వస్తాడు అని హనుమ చెప్పగానే యుద్ధము ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది అని మాత ఎంతో బాధగా చెప్పిందట. పుత్ర హనుమ, నీ కరుణ శత్రు దుర్భేద్యము, నువ్వు ప్రపంచపు హృదయానివి. రావణునితో మాట్లాడి అతను తన వాస్తవ ప్రకృతిని జాగృతీకరించుకునేలా చూడొచ్చు కదా అని హనుమంతుని యుద్ధం కాకుండా మనం మాట్లాడుకుంటూ అతన్ని మంచి దారిలోకి తీసుకురావచ్చు కదా అంటే అప్పుడు హనుమంతుడు అన్నాడట, నేను ప్రయత్నం చేస్తాను, అయితే అతను నా కోపాన్ని అణుచుకోలేకపోయినా లేక అణుచుకోవడానికి తిరస్కరించిన లంక మొత్తం వినాశనం ప్రారంభమవుతుంది. ఆ జ్వాలను నేను మొదట వెలిగిస్తాను. ఇది ఈ నేలలో అతన్ని బందీలుగా ఉన్నవారందరి పట్ల నేను చూపే కరుణ అని హనుమంతుడు చెప్పాడట.
నేను ట్రై చేస్తాను. అతను గాని తిరస్కరిస్తే నేను మొత్తం లంకంతా తగలబెడతాను అని చెప్తే, నువ్వు వెళ్ళబోయే ముందు నిన్ను ఇంకొంచెం సేపు చూడనివ్వు. నువ్వు నన్ను ఎంతో తేలికపరిచావు అని సీతామాత చెప్పగానే మాత అతని ప్రకాశవంతమైన రూపాన్ని, పల్చటి బంగారు పొగమంచును వెలువరిస్తున్న దానిని, అతని పొడవైన ఒత్తైన జుట్టును, అతని మెరిసే కళ్ళను, దాని నుంచి ప్రవహిస్తున్న ప్రేమను హనుమంతుడిని చూసిందట. చివరిగా అతనికి పండ్లు ఉన్న తోటను చూపించింది. అతను రావణుని వద్దకు బందీగా కొనిపోబడే వరకు హాయిగా కావలసినవన్నీ కూడా హనుమంతుడు ఆ పళ్ళన్నీ తిన్నాడట. మరి రావణి హృదయంలోకి చొచ్చుకొని పోవాలన్న హనుమ ప్రయత్నాన్ని పక్కన పెట్టి రావణుని గుడ్డి క్రోధము హనుమంతుని వెనకబడేలా చేసింది. హనుమంతుడు తన ఛాతి చుట్టూ ఒక సాధారణమైన బట్ట చుట్టుకొని అంగవస్త్రంతో ఉన్నాడు. అది అతని మోకాళ్ళ క్రింది వరకు వేలాడుతుంది. రావణుడు తన సైనికులకు ఆ బట్టకు అతను చుట్టుకున్న దానికి నిప్పు అంటించమని చెప్పాడట. మరి ఇక్కడికి రావణాసురుడి దగ్గరికి హనుమంతుడు రాగానే ఆ ఒంటికి చుట్టుకున్న ఆ క్లాత్ వేలబడుతుంటే దానికి నిప్పు అంటించమని చెప్పాడట హనుమంతుడు. కానీ అగ్నిదేవుడు రాకపోవటం వల్ల ఆ నిప్పు అంటుకోలేదు. దాంతో రావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కోపావేశంలో కాగడా వెలిగించి హనుమంతుని వెనక పడుతూ అతనిని కోతి జంతువు అని హేళన చేయసాగాడట. ఆ బట్టను అంటించడానికి ప్రయత్నించి దాన్ని ఎత్తబోయాడు. ఈ కోతికి తోక ఉందో లేదో చూద్దాము అని వెక్కిరింపుతో చుట్టూ ఉన్న సైనికులందరూ కూడా పగలబడి నవ్వుతున్నారట హనుమంతుడిని చూసి. అయినా అగ్నిదేవుడు హనుమంతుడు పిలిచే వరకు రాలేదు. అగ్నిదేవ, లంక ప్రక్షాళన మొదలుపెట్టు అని హనుమ మెల్లిగా చెప్పగానే దాంతో హనుమ వెనుక అగ్ని వెలిగింది. కానీ హనుమ దానిని మనోశక్తితో అగ్నిదేవుని లంకా పరిపాలన భవనాల వైపు మళ్లించాడు. అవి అంటుకొని హనుమంతుడి వెనుక ఉన్న మంట ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మండుతున్న భవనాలను ఆర్పడానికి చూశారట. హనుమంతుడు తప్పించుకొని ఏం జరిగిందో సీత గుర్తించి విచారంగా తలపట్టుకుంది. సీతామాతకి అర్థమైపోయిందనమాట. ఇంకా లంకా నగరం అంతా కాల్చేస్తున్నాడు హనుమంతుడు. ఇంకా ఏం చేయాలో అని ఆవిడ తలపట్టుకొని తాను స్వయంగా ప్రభువుతోనే తలపడుతున్నానని రావణుని కుమారునికి తెలియదు. ఆ అగ్ని అతని వినాశన బీజము, ఇక అతని చావు తథ్యము అని హనుమంతుడు సీతామాత అనుకున్నారు. హనుమతో కలయిక మాత శక్తిని మళ్ళీ ఆవిడ ఫుల్గా ఎనర్జీగా మారిపోయిందట. ఇప్పుడు ఆమెకు రామునితో మహదేవుని సాన్నిధ్యం ఉందని తెలుసు. దాంతో తన కాపలాదారుని కింద పడేసింది. ఆమె ఆ విధంగా చేయగానే రావణుని మనసులో దాడి చెయ్యాలన్న ఆలోచనలు పెంపొందాయి. ఇప్పుడు రావణి మనసులో, అతని మనసులో నుంచి దాడి చెయ్యాలి. బయట బాహ్యం కాదు కదా ఆవిడ వర్క్, ఎన్నర్ నుంచి మార్పు తీసుకురావాలి. ఆవిడ ఒకరోజు ధ్యానంలో కూర్చొని ఉండగా ఆవిడ కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం కనిపించిందట. ఏంటి అది అంటే, మిథులలో అంటే తన పుట్టిన ఊరిలో ఘోర కలి సంభవిస్తుంది. తన తల్లిదండ్రులు మరణశయ్యపై ఉండగా ఆమె తండ్రి ఆమె పేరును వేదనాపూరిత స్వరముతో పిలుస్తున్నట్లు ఆ ఉద్వేగాలు చుట్టుముట్టగా మాత కళ్ళు తెరుచుకొని వారిని చేరటం కోసం ముందుకు మురికింది. ఆయన ఎక్కడున్నాడో గుర్తించి ఆమె తిరిగి ధ్యానస్థితిలోకి వెళ్ళి తన తండ్రిని తన సాన్నిధ్యము భావించమని పిలిచింది. కానీ మళ్ళీ ఆమె కళ్ళ ముందు ఆ భయానక దృశ్యమే ప్రత్యక్షమైంది. గంటల కొద్దీ ఆమె ఉద్వేగాలతోనే గడిపింది. ధ్యానస్థితిలోనే తనకి ఆ విధంగా కనిపించిందనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఆ మరణశయ్యపై ఉంటే తనని పిలుస్తున్నట్లుగా ఆ కళ్ళ ముందు కనబడుతుంది. మరి ఆ సాయంకాలము రావణాసురుడు మళ్ళీ వచ్చి సానుభూతి చూపించే స్వరముతో, సీత, ఈ వార్త నీకు అందజేయడానికి నేనెంతో విచారిస్తున్నాను. మిథులపై దాడి జరిగింది. నీ తల్లిదండ్రులు ఇద్దరు చంపబడ్డారు, ఇద్దరు కూడా అని చెప్తే మాత సమాధానం ఇవ్వలేదు. ఆవిడ వినిపించుకోలేదని మళ్ళీ చెప్పాడట రావణుడు. ఇది నిజమే అని నీకు ఎలా తెలుసు అని ఆమె ప్రశాంతంగా అడిగిందట. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చిన నా గూఢచారులు ఈ విషయాన్ని చెప్పారు. అయినా సరే మాత ఏమీ మాట్లాడకుండా, కానీ తనలో ఉంది ఆ చెలరేగుతున్న ఉద్వేగాలను. రావణుడు తనకి బాధ ఉన్నా అది రావణుడికి కనిపించకూడదు బయటికి అని చూడడం ఆమెకి ఇష్టం లేదనమాట. ఎంత కఠినమైన హృదయమున్న కూతురివి, నీ తల్లిదండ్రుల మరణానికి కూడా నువ్వు స్పందించటం లేదు
అని రావణాసురుడు అన్నాడట. మాత కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానస్థితిలోకి వెళ్ళి, ఇక ఇప్పుడు ఎదురు చూడవలసింది ఒకే ఒక్క మరణము, రామునిది. ఆ తరువాత నీకు నేను తప్ప వేరెవరో మిగిలి ఉండరు. రావణాసురుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు మరణించారు, ఇంక నేను రాముడు ఒక్కడు చనిపోతే నీకు నేనే దిక్కుంటాను. ఆ రాముడు మరణించిన తర్వాత అయోధ్యవాసులు నువ్వు అక్కడికి రావడానికి ఒప్పుకోరు. మిథిల అంతా అంతరించిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిన్నెవరు ఆదరిస్తారు అని రావణాసురుడు అంటున్నాడట. అప్పుడు మాత మనసులోకి అతడే తన తల్లిదండ్రులను చంపించి ఉంటాడు అన్న ఒక ఆలోచన వచ్చి మాత కళ్ళు మూసుకొని చీకటి పడేదాకా తనలో ఉన్న బాధని నిలిపి రాత్రికి తన కన్నీటి ప్రవాహాన్ని, పాపం ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయిందట మాత. తన తండ్రిని పదే పదే పిలిచిందట ధ్యానంలో. అర్ధరాత్రి ఆమె తన బాధపై అదుపు పొందినప్పుడు ఆకాశం నుంచి ఒక గుండ్రటి కాంతి ఆమెను చేరి అది ఋషి అనసూయ రూపము ధరించి ఆమె ముందు నేలపై కూర్చుంది. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చంపించాడని పాపం బాధపడగానే అక్కడికి ఋషి అనసూయ వచ్చిందనమాట. ఒక కాంతి, సీత, రావణుడు నీ తల్లిదండ్రుల మరణం అనే మాయను సృష్టించాడు. అతను మళ్ళీ నిన్ను తన భ్రమా ప్రపంచపు వలలో చిక్కుకునేటట్లు చేశాడు. నువ్వే చూడు, మిథిలలో నీ తల్లిదండ్రులు సురక్షితంగా జీవించి ఉన్నారు అని అంటే ఒక మాయలా కల్పించాడనమాట. అది నిజమే అన్నట్లుగా పాపం ఈవిడ ధ్యాన స్థితిలో కూడా అదే కనిపించే విధంగా అతను అంత భ్రమలో పడేస్తున్నాడు. అప్పుడు ఇక్కడికి ఋషి అనసూయ వచ్చి నిన్ను ఆ భ్రమ ప్రపంచం వల్ల చిక్కుకునేటట్లు చేశాడు రావణుడు. కానీ నీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సురక్షితంగానే ఉన్నారు, కళ్ళు మూసుకొని చూడు అని చెప్పగానే ఆ గాఢ ధ్యానంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉండటము, మరి రాజప్రసాదంలో తన తల్లి సురక్షితంగా ఉండటము చూసిందట ధ్యాన స్థితిలోనే. ఆ మాత ఋషి అనసూయ పాదాలకు నమస్కరించి, నువ్వు చెప్పినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి అని ఋషి అనసూయకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తుందట మాత. మరి ఋషి అనసూయ రావణుడు మనసుతో చేసే మాయలు సీతను క్షీణింపజేయడం చూసింది. ఇప్పుడు రావణుడు తన మాయలతోటి ఈవిడ మనసుని ఇలా చేయటం వల్ల సీతామాత బాధపడుతుంది కదా, ఆ విషయాన్ని ఇక్కడ ఋషి అనసూయ గమనించిందనమాట. మరి మాత చేతులను తన చేతిలోకి తీసుకొని ఆమె, ఈ యుద్ధము కోసము అవసరమైన శక్తినంతా నా నుంచి తీసుకో సీత. ఋషి అనసూయ తనకి ఎనర్జీని పంపించిందనమాట సీతామాతకి. ఇక్కడ నీకు ఈ యుద్ధం కోసం అవసరమైన శక్తి అంతా నా నుంచి నువ్వు తీసుకో సీత. అతనిని మేలుకొల్పడానికి కృషి చేసే నూతన దశలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఆరంభమవబోయే మనోయుద్ధము నీవు జీవించి ఉండటం కోసము కాదు, అతని విడుదల కోసము. నువ్వు రక్షణ మార్గంలోనే ఉన్నావు, అతని మనోదాడులను ఎదుర్కొంటున్నావు. అదే విధముగా ఇప్పుడు వాటిని తిప్పికొట్టు. రాముడు బయట పని చేసినట్లే నువ్వు లోపల పని చెయ్యు అని ఋషి అనసూయ చెప్తుందనమాట. ఇప్పుడు కరెక్ట్గానే చేస్తున్నావు, ధైర్యంగానే ఉన్నావు, కానీ ఇప్పుడు అతన్ని పంపించి అతను నీకు ఈ భ్రమలన్నిటినీ నువ్వు అతనికి తిప్పికొట్టు, అది నీ లోపల నుంచి నువ్వు చెయ్యు. రాముడు బయట పని చేసినట్లే నువ్వు లోపల చెయ్యు అని ఋషి అనసూయ సీతామాతకి చెప్తుందనమాట. ఆమె మాతతో రాముడు సమీపిస్తున్నాడు అని, త్వరలోనే అక్కడికి చేరగలడని, అతను సమీపించే కొద్దీ రావణుడు మరింత నిస్పృహతో తనని రక్షించుకోవడానికి ఏదైనా చేస్తాడు. అతను నీకు భౌతికపరమైన హాని చెయ్యలేడు, అతను అది చెయ్యజాలడు, కానీ మానసికంగా హింసిస్తాడు. దానితో నువ్వు అతనితో ఉంటావు అని చెప్పిందట. ఋషి అనసూయ ఒకటి చెప్పింది చూడండి, ఏంటి అంటే, రాముడు వస్తున్నాడన్న విషయం రావణాసురుడికి తెలిస్తే నిన్ను మామూలుగా ఇబ్బంది పెడతాడు, కానీ భౌతికంగా ఇబ్బంది పెట్టలేడు అతను, కానీ మానసికంగా నిన్ను హింసిస్తాడు. నువ్వు కాబట్టి ఆ మానసికంగా నువ్వు అతనితో ఉంటావు అని చెప్పి మాత ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసి, అతను ఈ హాని అంతా చెయ్యకముందే, నువ్వు ఇబ్బందికి గురి అవ్వకముందే అతని మనసులోకి నువ్వు ఇది తీసుకురావాలి. అతని స్వప్న లోకములోకి అడుగుపెట్టు సీత. ఇప్పుడు నువ్వు అతనిని చేరగల మార్గము అది ఒక్కటే. మిగిలిన అన్ని దారులను అతను మూసివేశాడు. నీలాగా కాక అతను నిద్రించకుండా ఉండలేడు కనుక అతను నిద్రపోతున్నప్పుడు నువ్వు అతనిని చేరు.
అతని సేవకుడు పడిపోతాడు. అతని మనసులో ఏ విధంగా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను. ఋషి అనసూయ చెప్తుందనమాట. అతని మనసుతో నువ్వు ఉన్నప్పుడు ఈ ఇబ్బందులన్నీ గురి అవ్వకముందే నువ్వు అతని మనసులోకి ప్రవేశించాలి. స్వప్నలోకంలోకి అడుగు పెట్టాలి సీత నువ్వు. నువ్వు నిద్రించకుండా నువ్వు ఉండగలవు, అతను ఉండలేడు నిద్రించకుండా. అప్పుడు నువ్వు అతని మనసులో నువ్వు ప్రవేశించు. అది ఎలా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను అని ఋషి అనసూయ సీతామాతకి చెప్తుందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.